అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 9th ఏప్రిల్ థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్, మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అన్ని మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నౌ ఏషియన్ మార్కెట్స్లో మళ్ళీ బలహీనత మనకు కనిపిస్తోంది. 0.5% పైగా నష్టాలు నికే, హాంకాంగ్, షాంఘైలో మనం చూస్తున్నాం. బికాజ్ మళ్ళీ ఒక ఫ్రెజైల్ ఎన్వైరన్మెంట్లో, అంటే డొనాల్డ్ ట్రంప్ మాటలు నీటి మీద రాతలు అన్నట్టుగా తయారైంది. మళ్ళీ లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేయటం, అండ్ ఇరాన్ పార్లమెంట్ కూడా చాలా క్లియర్ కట్గా యుఎస్ హ్యాస్ వయలేటెడ్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అన్నట్టు పార్లమెంటరీ స్పీకర్ చెప్పటం, అండ్ జేడీ వ్యాన్స్ ఇవాళ పాకిస్తాన్లో ఈ 3 దేశాలు భేటీ కావటం, ఇవన్నీ కొద్దిగా మళ్ళీ మార్కెట్స్ని ఆందోళన వైపు నెట్టుతున్నాయి. ఎందుకంటే ఇదంతా ఈజీ అయింది ఏం కాదు. సో తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందం 2 దేశాల మధ్య కుదిరినప్పటికీ ఇది ఎంత సఫలీకృతం అవుతుంది, ఇరు దేశాలు ఎంత సంయమనంతో ఉంటాయి అన్నది మాత్రం అనుమానాస్పదమే. సో మార్కెట్స్లో నిన్న కొద్దిగా నీజర్క్ రియాక్షన్ వచ్చి ఆ ప్రకటన నేపథ్యంలో బాగా ఓవర్సోల్డ్ జోన్లో ఉన్న మార్కెట్స్ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పైకి వెళ్ళడం చూసాం. కానీ బట్ అందరి లోపల కూడా ఒక అనుమానం అయితే ఉంది, ఇది నిజంగా నిలబడుతుందా ఈ పెళ్ళి. ఎందుకంటే 2 వైపులా అగ్రెసివ్ ఉన్న మనుషులే, 2 వైపులా అన్ప్రెడిక్టబుల్ మనుషులే. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇద్దరి మధ్య కుదిరిన ఒక ప్రకటన సయోధ్య అనేది నిలబడుతుందా లేదా అన్న అనుమానం నేపథ్యంలో మార్కెట్స్లో మళ్ళీ వాళ్ళ బలహీనత చూస్తాం. వాస్తవానికి జేడీ వ్యాన్స్, యుఎస్ వైస్ ప్రెసిడెంటే చెప్తున్నారు, జేడీ వ్యాన్స్ కాల్స్ ఇరాన్ సీజ్ ఫైర్ ఎ ఫ్రెజైల్ ట్రూజ్. ప్రస్తుతానికి ఒక ఫ్రెజైల్, ఎప్పుడు బ్రేక్ అవుతుందో తెలియని ఒక బలహీన బంధంగా ఆయన అభివర్ణిస్తూనే, అండ్ సేస్ ట్రంప్ ఈజ్ ఇంపేషెంట్ టు మేక్ ప్రోగ్రెస్. ఎందుకంటే ఆయన ఇరాన్ని చీమను నలిపేస్తారు అనుకుంటున్న ఈ టైంలో ఇరాన్ అంత బలంగా నిలబడ్డాన్ని అసలు ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. దీంతో మార్కెట్స్లో మళ్ళీ వాళ్ళ వీక్నెస్. నిన్న ఒక రికార్డ్ స్థాయిలో పెరిగిన మార్కెట్స్కి ఇవాళ కొద్దిగా బ్రేక్ పడే అవకాశం ఉంది. ఆయిల్ మళ్ళీ ఇవాళ ఒక $97-98 దాకా, $90 దాకా వెళ్ళింది. మళ్ళీ ఒక జంప్ అయితే బ్రెంట్ క్రూడ్లో చూస్తున్నాం. గోల్డ్ కూడా పీక్ నుంచి కొద్దిగా కరెక్షన్ అయితే అయింది, $4,850 దాకా వెళ్ళి మళ్ళీ గోల్డ్లో కూడా కొద్దిగా వీక్నెస్ చూస్తున్నాం. సిల్వర్లో కొద్దిగా వీక్నెస్ అయితే చూస్తున్నాం. క్రిప్టో కరెన్సీస్లో బిట్ కాయిన్ మాత్రం $70,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. మళ్ళీ ఈరోజు దాని ఇంపాక్ట్ మన మార్కెట్స్ మీద అయితే మనం చూడబోతున్నాం. సో స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అయితే ఇంకా ఓపెన్ అయితే చేయలేదు అధికారికంగా. సో స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ గుండా వెళ్ళాలనుకున్న నావలు డబ్బులు కట్టి తీరాలి. సో ఇరాన్, అండ్ ఇంకొక మాట డొనాల్డ్ ట్రంప్ నిన్న వాడిన అంటే, ఎవరైతే ఇరాన్కి ఆయుధాలు సప్లై చేస్తారో ఆయా దేశాల మీద 50% టారిఫ్స్ విధిస్తామని చెప్పి మళ్ళీ నిన్న ఒక ప్రకటన. సో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అయ్యి ఇంకా గంటలు గడవక ముందే సో అదొక ప్రకటన. దీంతో నిన్న మళ్ళీ నాటోతో ట్రంప్ బ్లాస్ట్ నాటో ఓవర్ ఇరాన్ వార్ రివైవ్స్ గ్రీన్లాండ్ థ్రెట్ ఆఫ్టర్ టాక్స్ విత్ మార్క్ రూట్. సో మళ్ళీ గ్రీన్లాండ్ మీద ఒకటి పోతే ఒకటి అయిపోగానే ఏదో ఒకటి మార్కెట్స్ని అట్లా ఇబ్బంది పెడుతూనే ఉండాలి. ఏదో ఒక యాక్టివిటీ వైట్ హౌస్ నుంచి జరుగుతూనే ఉండాలి. ఏదో ఒకటి తన వార్తల్లో నిలవాలన్న పదే తాపత్రయం డొనాల్డ్ ట్రంప్ గారికి ఉండడం మార్కెట్స్కి ఒక కంటగింపుగా మారింది. సో దీంతో మన మార్కెట్స్ ఇవాళ మళ్ళీ కొద్దిగా బలహీనంగా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 100-150 పాయింట్ల దాకా మనకు గిఫ్ట్ నిఫ్టీలో ఒక వీక్నెస్ అయితే చూపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొద్దిగా మన మార్కెట్స్లో ఇవాళ ప్రాఫిట్ బుకింగ్స్ అయినారు అని చెప్పలేం, కానీ బట్ ఇవాళ మార్కెట్స్ అయితే కొద్దిగా వీక్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నిన్న మేజర్ ప్రకటన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా వచ్చేసింది. ఇవాళ నుంచి మనం రిజల్ట్స్ సీజన్లోకి అధికారికంగా ఫుల్ లెంత్లోకి ఎంటర్ కాబోతున్నాము. ఇవాళ టీసీఎస్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయబోతున్నాయి. ఇక్కడ నుంచి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉండొచ్చు. ఓవరాల్గా సెక్టార్ అండ్ మార్కెట్స్ డ్రివెన్ కంటే కంపెనీ పర్ఫార్మెన్స్ల ఆధారంగా మార్కెట్లో మొమెంటం మనం గమనించవచ్చు. ఐటీసీ హోటల్స్లో ఫారిన్ ఇన్వెస్టర్ జీక్యూజీ పార్ట్నర్స్ తన వాటాలను విక్రయించింది 197 కోట్ల రూపాయల మేర, $152.67 ఒక్కొక్క షేర్ యావరేజ్ చొప్పున. సో గత కొద్ది కాలం నుంచి ఐటీసీ హోటల్స్లో వీక్నెస్ అయితే చూస్తూనే ఉన్నాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయంలో మనం ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంకులో జరిగిన బోర్డ్ మీటింగ్ మినిట్స్ని అండ్ అదర్ రికార్డ్స్ని తెప్పించుకుంది సూపర్విజన్ ఎక్సర్సైజ్లో భాగంగా. సో రీటరేట్ చేసింది, సో పునరుద్ఘాటించింది ఎలాంటి ఇది బ్యాంకులో ఎథిక్స్ విషయంలో, గవర్నెన్స్ విషయంలో లోపాలు కానీ ఇబ్బందులు కానీ తాము గుర్తించలేదు అని చెప్పి హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చింది. టీసీఎస్ రిజల్ట్స్ ఇవాళ అనౌన్స్ చేయబోతోంది, అండ్ ద ఫస్ట్ ఆఫ్టర్ ద AI led crash earlier this year. Street estimates suggest
దట్ రెవెన్యూ గ్రోత్ ఆఫ్ అబౌట్ 8% ఇయర్ ఆన్ ఇయర్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ 12%. మంచి వృద్ధిని నమోదు చేసే అవకాశాలు టీసీఎస్లో అయితే ఉన్నాయి. అదాని గ్రూప్ స్టాక్స్లో నిన్న కొద్దిగా మొమెంటం చూసాం, ఎందుకంటే యుఎస్ఎస్సిసిలో వీళ్ళు ఏదైతే ప్రతిపాదన చేశారో తమ వాదనలు వినాలి అని చెప్పి అది అక్కడ కోర్టు అంగీకరించిన తరుణంలో కేవలం అంగీకరణ మాత్రమే విచారణ కోసం. దీంతో నేను అన్నిటి స్టాక్స్లో అయితే అదాని గ్రూప్ స్టాక్స్లో మొమెంటం చూసాం. ఇవాళ అదాని ఎంటర్ప్రైజెస్ ఒడిశాలో పెట్టుబడులు పెట్టేందుకు భారీగా ఒక ప్రకటన అయితే చేసింది. హుందాయ్ ఆన్ వెన్స్డే అనౌన్స్ దట్ ఇట్ హస్ ప్లాన్ టు ఇంక్రీజ్, ఒక 1% దాకా ధరలు పెంచబోతున్నట్టు హుందాయ్ వెల్లడించింది. సో మేజర్గా ఇవి స్టాక్స్ పరంగా. మిగిలిన స్టాక్స్లో కూడా ఏదైనా యాక్టివిటీ ఉందో గమనిస్తే ఇవాళ టీసీఎస్, ఆనంద్ రాటి, జేఎం బ్రూవరీస్ 3 కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఇది టుమారో కాదు, ఇవాళే. ఇన్ఫో ఎడ్జ్లో జీవన్ సాథీ దాదాపు 21% మేర వృద్ధిని నమోదు చేసింది ఇయర్ ఆన్ ఇయర్ బిజినెస్లో. అండ్ రిక్రూట్మెంట్ సొల్యూషన్స్ కూడా దాదాపు 10% మేర వృద్ధి నమోదైంది. అండ్ 99 acresలో కూడా దాదాపు 2% మేర వృద్ధి నమోదు చేసినట్టు ఇన్ఫో ఎడ్జ్ అయితే వెల్లడించింది, ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ పోర్ట్ఫోలియో కంపెనీస్ కాబట్టి. బాష్ సిస్టమ్స్ని 9,069 కోట్ల రూపాయలకి కొనుగోలు చేయడానికి బాష్ సిద్ధమైంది. లుపిన్, ద కంపెనీ హెస్ రిసీవ్డ్ యుఎస్ఎఫ్డి అప్రూవల్ ఫర్ డాపా, క్లిఫ్లోజిన్ అండ్ మెట్ఫార్ఫిన్. ఆల్రెడీ నిన్న వచ్చిన వార్త ఇది. ఎన్హెచ్పిసి దాదాపు 26,000 కోట్ల రూపాయల మేర సిసిఈఏ హ్యాస్ అప్రూవ్డ్ 26,070 కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కోసం నిధుల సమీకరణ కోసం. కేఈసీ ఇంటర్నేషనల్కి 2,518 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. మళ్ళీ ఈపీసీ కంపెనీస్ లైక్ కేఈసీ కానీ, కల్పతరు కానీ, ఎల్ఎన్టీ కానీ ఇవన్నీ కూడా ఇది హోప్లో ఎందుకు ఉన్నాయంటే మళ్ళీ ఈపీసీ కాంట్రాక్ట్స్ వెస్ట్ ఏషియాలో పరిస్థితి సర్దుమణగానే మళ్ళీ వీళ్ళకి బిజినెస్లు వస్తాయనక దీనిలో నేను అన్ని స్టాక్స్ అయితే పెరిగాయి. బట్ మళ్ళీ అన్నీ కూడా ఒక సైడ్ లైన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ మేరకు నిలబడతాయి అన్నది. పీస్ ది రెసిస్టెన్స్, హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఫర్ మార్కెట్స్. నిన్నైతే ఒక రికార్డ్ స్థాయిలో వేవ్ అయితే చూసాం. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మార్కెట్స్లో ఒకే రోజు అంతటి జంప్ 4% మేర. ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ తప్ప మార్కెట్స్ నిజంగా గ్రౌండ్ రియాలిటీ పరంగా చూస్తే ఇది నిలబడుతుందా లేదా అన్నది. సో ఇట్స్ నాట్ ఎ పెసిమిస్టిక్ అప్రోచ్, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ని మనం ఎంతకాలం నుంచి చూస్తూనే ఉన్నాం. సో ఆయన చేసే ప్రకటనకి ఆయన మాట్లాడేదానికి పొంతనే ఉండదు. సో ఈ నేపథ్యంలో ఆయన మాటల ఆధారంగా, ఆయన వ్యాఖ్యల ఆధారంగా మనం డెసిషన్స్ తీసుకోవడం కష్టం కాబట్టి సో ఆయన నుంచి ప్రకటన రాగానే ఆవేశం పడిపోవద్దు, గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉండండి అని చెప్పడం తప్ప ఏదో పొద్దున్నే పెసిమిస్టిక్ మోడ్లో మీ అందరికీ ఒక నీరసగొట్టు మాటలు చెప్పో లేకుంటే నైరాశ్యంలో నింపి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది ఉద్దేశం కాదు. రియాలిటీకి దగ్గరగా ఉండండి. పెసిమిస్టిక్గా ఉండాల్సిన అవసరం లేదు, అలానే ఆప్టిమిస్టిక్గా ఉండాల్సిన అవసరం లేదు. న్యూట్రల్గా ఉంటూ మార్కెట్ కండిషన్స్కి తగ్గట్టు మన డెసిషన్ తీసుకోవాలి. ఎప్పుడు చెప్తూనే ఉంటాం, గోపీలాగా ఉండండి అంటే గోడ మీద పిల్లిలాగా ఉండండి. అవసరమైతే బుల్గా మారండి, లేదంటే బేర్గా ఉండండి. అంతే తప్ప నేను బుల్ష్గానే ఎప్పుడు ఉంటాను, బేరిష్గానే ఎప్పుడు ఉంటాను అన్న థాట్ ప్రాసెస్ నుంచి మనం బయటకు వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ మార్కెట్ కండిషన్స్లో డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కానీ స్థిరంగా ఒక థాట్ ప్రాసెస్కి స్టిక్ ఆన్ అవుతే మాత్రం మనం మార్కెట్స్లో ఇప్పుడు డబ్బులు సంపాదించలేము. ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటే మార్కెట్స్ అంత రివార్డ్ చేసే పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది ఈ కండిషన్స్లో. ట్రూస్ బ్రింగ్స్ రిస్పైట్ బట్ సప్లై చైన్ కట్స్ వోంట్ హీల్ క్విక్లీ. ఈరోజు వార్ ఆగిపోయినా కూడా సప్లై చైన్ గ్లట్ అనేది మనకు 1 నుంచి 2 నెలల పాటు ఉంటుంది అనేది మెజారిటీ ఆఫ్ ది ఇండియన్స్ కార్పొరేట్ చీఫ్స్ అందరూ చెప్తున్నమాట. లేబర్ ఓస్ కానివ్వండి, లేదంటే సప్లై గ్లట్ కానివ్వండి. ఎందుకంటే ఈరోజు అయినా కూడా ఈవెన్ ఇరాన్ మనకు ఆయిల్ సరఫరా చేసినా కూడా మళ్ళీ మనకు 1-2 వారాల పాటు అవి రావటం, రిఫైన్ చేసుకోవడం, సప్లై చేసుకోవడం టైం పడుతుంది. కాబట్టి జస్ట్ ఇది ఒక ప్రకటన వరకు మాత్రమే మనం చూడాలి. దాన్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, రేపు పొద్దు నుంచి మళ్ళీ పరిస్థితులు అన్నీ మారిపోతాయా అంటే అది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. వన్స్ ఒక నిర్దిష్టమైన ప్రకటన వచ్చినప్పుడు మాత్రమే, అండ్ కాల్పులు ఏవీ జరగలేదు కొద్ది రోజుల పాటు అన్నప్పుడు మాత్రమే మనం ఒక క్లారిటీకి రావచ్చు. ఆర్బీఐ హోల్డ్స్ రెపో రేట్ ఫ్లాగ్ సప్లై చైన్స్ టు ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్. అలానే ఇవన్నీ నిన్న చూసిన అంశాలు. ఇండియా ప్రెజెస్ ఇరాన్ టు స్పీడ్ అప్ ఆయిల్ కార్గోస్, క్విక్ టర్న్ అరౌండ్ ఆఫ్ షిప్స్ టు గల్ఫ్ విల్ హెల్ప్ రీబిల్డ్ ఫ్యూయల్ స్టాక్స్ డ్యూరింగ్ 2 week పాజ్ ఇన్ కాన్ఫ్లిక్ట్. అది ఆల్రెడీ మనం ఇది మాట్లాడుకున్న అంశమే. సో రిలయన్స్ లాంటి కంపెనీస్ బెనిఫిట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనకి ఆయిల్ వచ్చినప్పుడు. హెచ్ఎన్ఐస్ బఫ్స్ రెసిడెన్సీ పోర్ట్ఫోలియో విత్ గ్రీస్. ఇప్పుడు మన వాళ్ళు దుబాయ్ని పక్కన పట్టేసి గ్రీస్ వెంటబడ్డారు. సో గ్రీస్లో 2.5 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు పెడితే పర్మనెంట్ రెసిడెన్సీ రావడంతో పాటు మనకి పోర్చుగల్ లైఫ్ స్టైల్ వస్తుంది.
అని గ్రీస్లో మన వాళ్ళు డబ్బులు పెట్టుబడులు పెట్టుతున్నారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. ఇన్వెస్టర్స్ నాట్ క్వైట్ షూర్ మార్కెట్స్ హ్యావ్ పాజ్డ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో నిన్న కేవలం ఒక నీజర్క్ రియాక్షన్, ఒక రే ఆఫ్ హోప్తో మార్కెట్స్ మాత్రమే నిన్న పెరిగాయి. అదర్ దాన్ దట్ నథింగ్. ఇండియన్ రిఫైనర్స్ బిగిన్ టాక్స్ ఫర్ కార్గో వయా హార్మూజ్ అవేట్స్ షిప్పింగ్ కంపెనీస్ నాట్. ఇది అంతకుముందు మాట్లాడుకుంది. ఇండియా సెట్ టు గెట్ ఫస్ట్ ఇరానియన్ ఆయిల్ కార్గో ఇన్ 7 years. TCS likely to log highest revenue growth in 9 quarters and weaker rupee. సో రూపీ బాగా వీక్ అవ్వడం పరోక్షంగా వీళ్ళకి కలిసి వస్తున్న అంశం. సో టీసీఎస్ ఈసారి ఒక మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేయవచ్చు అనేది ఒక అంచనాగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడవచ్చు. సో టీసీఎస్ రిజల్ట్స్ తర్వాత మార్కెట్స్ ఒక డైరెక్షన్ తీసుకుంటుంది. ఐటీ స్టాక్స్ పరంగా తామో revs up global push after demerger, robust show in FY26. పీవీ బిజినెస్, ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ తమ ఆలోచనలకు తగ్గట్టుగానే రన్ అవుతుంది. క్లోజ్లీ విత్ జేఎల్ఆర్ అంటూ చైర్మన్ గారు వీళ్ళు అనుకుని ఏదైతే డిమర్జర్ చేశారో అది వర్కౌట్ అవుతుంది, ఫ్రూట్ఫుల్ అవుతుంది అనేది సారాంశం. టైటాన్ షేర్స్ ర్యాలీ అండ్ స్ట్రాంగ్ Q4 జ్యువెలరీ బేస్ గ్రో. సో గోల్డ్ ఈ లెవెల్ దగ్గర బేస్ అయిపోయింది. 140-150 లెవెల్స్ దగ్గర. దీంతో జనాలు కూడా ఇక ప్రిప్ అయ్యారు. ఇక ఇంతకు మించి తగ్గకపోవచ్చు. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా ఉంది కాబట్టి ఈ దేశీయ రిటైలర్స్, గోల్డ్ రిటైలర్ బిజినెస్ సేల్స్ గ్రో అవుతుంది. కళ్యాణ్ జ్యువెలర్స్ కానివ్వండి, టైటాన్ కానివ్వండి, సెన్కో, ఇవన్నీ కూడా మొమెంటం అయితే గత కొద్ది కాలం నుంచి మనం చూస్తున్నాము. టైటాన్ షేర్స్లో కూడా అదే స్థాయిలో ర్యాలీ మనకు కనిపించింది. గోల్డ్ ర్యాలీ పుట్స్ విండ్ ఇన్ జ్యువెలర్ సేల్స్, సేమ్ స్టోర్ సేల్స్ స్ట్రెంథన్ అండ్ హైయర్ స్పెండ్స్ లిఫ్ట్ Q4 షోయింగ్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా మనం మొమెంటం అయితే చూస్తున్నాము. హయ్యర్ గోల్డ్ ప్రైజెస్ ఉన్నాయి. కొద్దిగా ఇనిషియల్గా బిజినెస్ తగ్గినప్పటికీ ఈ లెవెల్స్ దగ్గర ఇక తప్పని పరిస్థితి. ఎందుకంటే చాలా కాలం నుంచి ఈ లెవెల్స్ దగ్గర స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నాయి కాబట్టి జనాలు కూడా మెంటల్గా, ఫిజికల్గా, ఫినాన్షియల్గా అన్నిటిగా రకంగా ప్రిపేర్ అవుతున్నారు ఈ ధరలు పెట్టి కొనడానికి. అందువల్ల స్టాక్స్లో కూడా మొమెంటం ఉంది. ఎన్టీపీ సింగ్స్ ప్యాక్ట్ విత్ ఫ్రాన్స్ ఈడిఎఫ్స్ టు ఎక్స్ప్లోర్ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ ఒక అప్డేట్ ఇది ఎన్టీపీసీకి సంబంధించి. అలాగే BEML, DMRC రెండు కలిసి వెస్ట్ ఏషియాలో మెట్రో ప్రాజెక్ట్స్ కోసం బిడ్ చేయవచ్చు అనేది కూడా ఒక అప్డేట్. BEML పాజిటివ్. వరల్డ్ బ్యాంక్ రైజెస్ ఇండియాస్ గ్రోత్ అవుట్లుక్ ఫర్ FY27 to 6.6%. సో ఏది ఎటుపోయినా మనం కనీసం 6.5 నుంచి 7.5% వృద్ధి రేటు నమోదు చేసే అవకాశాలు అయితే మనం పటిష్టంగా ఉన్నాయి. సో అందువల్ల కొద్దిగా మనం ఈ ఇష్యూస్ అన్నిటినీ మరీ ఎక్కువగా ప్యానిక్నెస్ తీసుకోకుండా డొమెస్టిక్ సేల్స్ ఆధారంగా ఉన్న కంపెనీస్ అండ్ ఇండియన్ కన్జంప్షన్ బేస్డ్ థీమ్స్ని బేస్ చేసుకున్న కంపెనీస్ మీద ఫోకస్ పెట్టడం మంచిది. అదాని గెట్స్ టు షెడ్యూల్ హియరింగ్ ఇన్ SEC కేస్, గ్రూప్ స్టాక్ సర్జ్. ఇంతకుముందు మనం దాని గురించి మాట్లాడుకున్నాం. బిజినెస్ స్టాండర్డ్ మార్కెట్ సోర్ అండ్ షేక్ ఇరాన్ US సీజ్ ఫైర్. US-Iran agreed to talk in Islamabad even as Strait of Hormuz stays blocked for now. RBI మెయింటైన్ స్టేటస్కో. ఇవన్నీ మాట్లాడుకున్న అంశాలే. ఒకవేళ బ్రెంట్ $100 పైన పదే కనుక ట్రేడ్ అవుతున్నట్టయితే కార్పొరేట్ మార్జిన్స్ సగానికి పైగా తగ్గుతాయని చెప్పి బిజినెస్ స్టాండర్డ్ 1000 కంపెనీస్ నుంచి ఒక డేటా తీసుకొని వాళ్ళ కంపెనీస్ ప్రమోటర్స్తో మాట్లాడి ఒక అంచనాకు వస్తుంది బిజినెస్ స్టాండర్డ్. సో మార్జిన్స్ తగ్గుతాయి. చేద్దాం. ప్రస్తుతానికి చోళా ఫైనాన్షియల్ హోల్డింగ్స్ నిన్న 16% మేర పెరిగింది. HCG 4% మేర పెరిగింది. రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే 22 రెట్లు అధిక వాల్యూమ్స్ జంప్. నాల్కో విపరీతంగా పెరిగిన తర్వాత నిన్న కొద్దిగా వీక్నెస్ అయితే చూసాం. ప్రాఫిట్ బుకింగ్ నాల్కోలో. MEFG బ్యాంక్ కంప్లీట్ స్టేక్ బై ఇన్ శ్రీరామ్ ఫైనాన్స్ ఫర్ 39,618 crores. నిన్న 10% మేర శ్రీరామ్ ఫైనాన్స్లో జంప్ కూడా చూసాం. స్టాక్ మధ్య బాగా వాలటైల్గా ఉంది. అండ్ దీనికి తోడు బాగా షేర్స్లో మొమెంటం కూడా బాగా బిల్డప్ అయింది ఈ మధ్య. HFCL నిన్న 3.5% మేర పెరిగింది. TVS మోటార్స్ 6.5%, కొత్త 3-wheeler ఒకటి లాంచ్ చేసింది. సైంట్ ఒక 3.5% మేర పెరిగింది. టొరెంట్ పవర్లో కూడా ఒక 3.5% మేర జంప్ చూసాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.